ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తున్నది ఆర్టీవీ. నేను మురళీకృష్ణ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం ఎందుకు చదివానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. వినాయక చవితి వచ్చింది అంటే ఊరు వాడ సందడే సందడండి. వినాయక చవితి పందిళ్లతోటి ఊళ్ళన్నీ కలకల్లాడిపోతూ ఉంటాయి. అలాగే ఇంట్లో మన పూజా మందిరాల్లో వినాయక చవితి పూజ చేస్తూ వినాయక చవితి పత్రి పాలవెల్లు కడుతూ అందరూ చాలా ఆనందంగా ఈ వినాయక చవితి పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ వినాయక చవితి పండగకి చాలా ముఖ్యమైనది ఏంటంటే వినాయకుడి విగ్రహం. వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని ఆ వినాయకుడి విగ్రహానికే ఈ వినాయక చవితి పూజ చేస్తూ ఉంటారు. ఈ వినాయకుడి విగ్రహానికి ఈ వినాయక చవితిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ వినాయక విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఈ పర్యావరణానికి హితమైనవా కాదా, అసలు వినాయక చవితి విగ్రహాలు తయారు చేసే వారి జీవన విధానం ఎలాగుంటుంది, ఇవన్నీ విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం రండి. ఇదేనండి రావులపాలెం జాతీయ రహదారి పక్కన ఉండే ఈ వినాయక విగ్రహాలు అమ్మే ప్రదేశం ఇదే. రావులపాలెం నేషనల్ హైవే పక్కనే ఉంటది. ఇక్కడికే వచ్చి అందరూ విగ్రహాలు కొనుక్కుంటా వెళ్తూ ఉంటారు. చూడొచ్చు అసలు విగ్రహాలు ఎంత అందంగా తయారు చేశాడో. అసలు వినాయకుడే వచ్చి కూర్చుంది, విగ్రహంలా కాకుండా చూస్తే అసలు వినాయకుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. అంత అందంగా ఉన్నాయి విగ్రహాలు. చాలా సజీవంగా ఉట్టిపడుతున్నాయి. ఈ వినాయకుడి విగ్రహాల్లో కళ చూస్తే చూడొచ్చు మనం ఎంత అందంగా ఈ వినాయక విగ్రహాలు తీర్చిదిద్దాడో చూడొచ్చు. ఈ విగ్రహం ఇంత అందంగా ఉందంటే విగ్రహం తయారీ చేయడంలోనే కాదు, అసలు ఆ విగ్రహం శిల్పి యొక్క నైపుణ్యతలో విగ్రహాన్ని అందంగా తయారు చేయొచ్చు అని చెప్పవచ్చు. ఏదైనా ఒక విగ్రహం తయారవ్వాలంటే దాని వెనకాల దాన్ని తయారు చేసిన శిల్పి యొక్క కృషి చాలా ఉంటుంది. ఈ విగ్రహాలన్నీ కూడా రాజస్థాన్కి చెందిన కిషన్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఎంత అందంగా తయారు చేశాడో చూడవచ్చు మనం. అసలు ఆ కిషన్ అడిగి ఈ విగ్రహాలకి ఏం వాడతారు, కెమికల్స్ ఏం వాడతారు, ఈ పర్యావరణానికి మంచిదా కాదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, అసలు ఇతనైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇది లాభదాయకమా కాదా, లేదా సేవా తత్పరతో చేస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా అతన్ని అడిగి తెలుసుకుందాం. కిషన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఊరు రాజస్థానండి. మాది తెలుగు కొద్దిగా సరిగ్గా రాదు, ఊరు అంటే మాటల్లోను. మా ఊరు రాజస్థాన్. ఈ బొమ్మలు ప్రతి సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నామని, అంటే మొత్తం 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఇక్కడ రావులపాలెం మండపేట చేస్తామండి. 20 years నుంచి మొత్తం మండపేట రావులపాలెం చేస్తామండి మేము. అంటే అమ్ముతున్నాం, చేస్తున్నాం. ఇది కెమికల్స్ కాదు, ఇది వాటర్ స్పెంట్లు. ఇది కడియా మట్టి, అంటే మట్టి ఇది నీళ్ళు వేసామంటే అంతలో కరిగిపోతుంది. 2 రోజులు మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఇది మీరు మీ దగ్గర ఏ సైజ్ విగ్రహాలు ఉంటాయి? మా దగ్గర 1 అడుగు నుంచి పెద్ద బొమ్మ 12 అడుగు వరకు ఉంటుందండి. 12 అడుగుల వరకు. లేట్ కూడా మాకు తక్కువే అండి, లేట్ కూడా ఎక్కువ కాదు. ఎంత ఉంటది అసలు అడుగు విగ్రహం? ఎంత ఉంటది? అడుగు 250 రూపాయలండి. పెద్ద విగ్రహం అయితే అంటే అడుగులు పట్టి కాదండి, మేము వెయిట్ని బట్టి అమ్ముతాం, కష్టం పట్టి అమ్ముతామండి. వెయిట్ని బట్టి కష్టం పట్టి దాని బోర్డుని పట్టి వెయిట్ని బట్టి. అడుగు అంటే 250 ఉంది. ఇప్పుడు ఇది 55,000 అండి. దానికి సూచిస్తామండి కొద్దిగా ఇటు తగ్గుతాయండి కొద్దిగా. మీరు ఒక 20 సంవత్సరాల నుంచి ఎక్కడ రాజస్థాన్ నుంచి వచ్చి పొట్టగొట్టు కోసం ఇక్కడ ఉంటున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా మీకు ఇది లాభదాయకంగా ఉందా, లేదంటే ఏమన్నా మీకు నష్టాలు ఏమన్నా కలిగిస్తుందా? నష్టాలు మనకు కరోనా అయింది. నష్టాలండి ఈ మధ్యన కరోనా వల్ల దెబ్బేసింది. ఆ వడ్లు పెరిగిపోయింది, చాలా పెరిగిపోయాయి. ఆ వడ్లు ఇంక తీస్తున్నాం, అలా అప్పు తీస్తున్నాం ఎంత అండి. లాభాలు అంటే ఏమి లేవండి. అదే అండి, లాభాలు అసలు లేవు. మీ విగ్రహాలు ఇక్కడ ఎక్కడి నుంచి ఎవరెవరు పట్టుకెళ్తా ఉంటారు? మాకు చాలా వరకు వెళ్తారు బాబు. విశాఖపట్నం వరకు, ఏలూరు వరకు అలా వెళ్తాయి. మా విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. అలా చూసుకొని పేరు కూడా చూసుకొని ఏ ఊరు ఉన్నాయి పేర్లు కూడా. అవును, ఆల్రెడీ ఇప్పుడు ఏమన్నా బుక్ అయి ఉన్నాయి మీ విగ్రహాలు? ఉన్నాయండి, మొత్తం ఉన్నాయండి. 100 బొమ్మల వరకు పైన ఉంటాయండి. గూడెము అంటే ఈ మండలం ఉంది కదండి, ఆ మండలం వరకు మనకు రాయమండ్రి, మనకు కాకినాడ మొత్తం పోతాయండి బొమ్మలు. ఇప్పుడు విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు పర్యావరణానికి హితమైనవి అంటున్నారు, కలర్స్ అయి కొంచెం ఇబ్బంది పడతాయి అంటున్నారు. కలర్స్ అంటే కొంతమంది మీరు వాడి కలర్స్ పర్యావరణానికి మంచిదా చెడ్డదా? నేను వాడి కలర్స్ మంచిది. కొంతమంది అంటే ఆయిల్ పెయింట్ అంటే వాడినేసి వాయి కొట్టేస్తాను, అవి బొమ్మలు కరగట్లేదు. నేను వాటర్ పెయింట్ వాడతాను. వాటర్ పెయింట్ వల్ల బొమ్మ కరిగిపోతాయి. ఆయిల్ పెయింట్ వాడితే బొమ్మ కరగదు, జనాలకు ఇబ్బంది, మొత్తం గోదావరి కూడా ఇబ్బంది అండి. నేను వాడి కలర్స్ అంటే వాటర్ పెయింట్ అంటే వాటర్ వేస్తే మొత్తం కరిగిపోతుంది. కొంతమంది ఉంటారు ఇక్కడ చాలా మంది ఆయిల్ పెయింట్లు అంటే బాగుంది, ఆయిల్ పెయింట్ కొట్టు అంటే ఆయిల్ పెయింట్ వద్దు, ఆయిల్ పెయింట్ వాడకూడదు అసలు. కొంతమంది ఆయిల్ పెయింట్ వాడతా, ఆయిల్ పెయింట్ అంటే గుమ్ముని అస్సలు పని అవుతాయి.
చూడొచ్చు గత 20 సంవత్సరాలుగా విగ్రహాలను ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే తయారు చేస్తూ వినాయకుడి చవితి పందిళ్లకు కళ తెస్తున్న కిషన్ ఆలోచన దృక్పథం కూడా చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఆయిల్ పెయింట్ వేస్తే అది పర్యావరణానికి చెడు కలిగిస్తుంది కాబట్టి ఆయిల్ పెయింట్ లేకుండా కేవలం నీళ్ళ వాటర్ లో కలిసి ఎటువంటి కెమికల్స్ లేని రంగులు వేస్తూ వినాయక చవితి పందిళ్ళకి కళ తెస్తూ ఇతను వినాయక చవితికే శోభ తెచ్చాడని చెప్పవచ్చు. చూశారు కదా మన వినాయక చవితికి సంబంధించి అడుగు నుంచి 12 అడుగుల వరకు విగ్రహాలు ఇక్కడే తయారు చేస్తారు. ఈ కిషన్ అనే వ్యక్తి తయారు చేస్తాడు. వినాయక చవితి పందిళ్ళు కూడా ఎక్కువ వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో చాలా మందికి తెలియదు. ఈ విగ్రహాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారి పక్కనే రాజమండ్రి వెళ్ళే దారిలో అమ్ముతూ ఉంటారండి. ఎవరైనా విగ్రహాలు కొనుక్కునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ఈ కిషన్ అనే వ్యక్తి తన జీవితంలో ఒడిదొడుకులున్న వినాయక చవితి చేసుకునే వారి కళ్ళల్లో ఆనందం చూడటాకే ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాడు అనొచ్చు. అతనికి ఆర్థికంగా పరిపుష్టి కలిగించకపోయినా విగ్రహాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పర్యావరణానికి హితమైన విగ్రహాలనే తయారు చేస్తున్నాడో చూడొచ్చు. ఈ విగ్రహం కూడా ఎంత జీవకళ ఉట్టిపడుతుందో. ఈ విగ్రహం మొత్తం కూడా మామూలు ఇది ఎక్కడ ఆయిల్ పెయింట్ వాడలేదు, అన్ని మనకి వాటర్ పెయింట్సే వాడారు. ఎంత అందంగా తయారు చేసాడు ఈ విగ్రహం చూడొచ్చు. ఇటువంటి మరిన్ని విషయాలు, మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.